తాగేదంతా కళ్ళు కాదు. ఎస్, చెట్ల నుంచి తీసేది కళ్ళే, కానీ మీరు తాగేదంతా కళ్ళు కాదు. తెల్లనివన్నీ పాలు కానట్టే నురుగు కక్కేవన్నీ కళ్ళు కానే కాదు. కల్తీ చేయడం కాదు, రసాయనాలు కలిపి కృత్రిమంగా వాటిని తయారు చేసేస్తున్నారు. దానికి అలవాటు పడ్డ ప్రాణాలు ఆ మత్తు నుంచి బయట పడలేకపోతున్నాయి. ప్రాణాంతకం అని తెలిసినా కూడా డ్రగ్స్ లాంటి ఆ మత్తుకి అలవాటు పడిపోతున్నారు. ఆరోగ్యాలు గుల్ల చేయడమే కాకుండా ప్రాణాలే పోతున్నాయి. దాంతో కల్తీ కల్లుపై టీవీ9 నిఘాతో స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేసింది ఎక్సైజ్ శాఖ. జనం ప్రాణాలతో చెలగాటం, ప్రాణాంతక మత్తుతో వ్యాపారం, కాటేస్తున్న కల్లుపై ఇక ఉక్కుపాదం. తెలంగాణ వ్యాప్తంగా కల్లు దుకాణాల్లో స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టింది ఎక్సైజ్ శాఖ. అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్. రాష్ట్ర వ్యాప్తంగా కల్లు దుకాణాల్లో ఎక్సైజ్ శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. కల్లు కాంపౌండ్ నిర్వహణ, కల్లు అమ్మకాల వినియోగంలో జరుగుతున్న అవకతవకలపై ఎక్సైజ్ శాఖ దృష్టి పెట్టింది. కల్లు కాంపౌండ్లపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఎక్సైజ్ శాఖ కమిషనర్. హైదరాబాద్ కల్తీ కల్లు ఘటనలో బాధితులకు నిమ్స్, గాంధీ ఆసుపత్రిలో చికిత్స. నిమ్స్లో 30 మంది, గాంధీ ఆసుపత్రిలో 18 మంది చికిత్స పొందుతున్నారు. గాంధీలో ఉన్న 18 మందిలో 4గురికి డయాలసిస్ చికిత్స జరుగుతోంది. కల్తీ కల్లు బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు మంత్రి దామోదర రాజనరసింహ. హైదరాబాద్ ని షేక్ చేస్తున్న కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో ఇప్పటిదాకా 7గురు చనిపోయారు. పదుల సంఖ్యలో బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓవైపు గ్రేటర్ హైదరాబాద్ లో కల్తీ కల్లు కలకలం రేపుతుంటే, అటు నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లులో వాడే నిషేధిత మత్తు పదార్థాలు మరోసారి పట్టుబడ్డాయి. 2 కిలోల అల్ఫ్రాజోలం ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాలూరు కల్లు డిపోని సీజ్ చేశారు. ఇంత జరుగుతున్నా ఆ ప్రాణాంతక కల్లు కావాల్సిందేనంటున్నాయి దానికి అలవాటు పడ్డ ప్రాణాలు. నెల రోజుల క్రితం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగి 100 మంది ఆసుపత్రి పాలయ్యారు. కొన్నాళ్లు కల్లు దొరక్క ప్రజలు వింతగా ప్రవర్తించారు. ఇప్పుడు మళ్లీ కొన్ని చోట్ల అదే పరిస్థితి కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో మరోసారి నిషేధిత మత్తు పదార్థాల పట్టివేత కలకలం రేపుతుంది. 20 లక్షల విలువైనటువంటి అల్ఫోజలంను ఎక్సైజ్ అధికారులు పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం కాలూరులో ఉన్నటువంటి ఇదే కల్లు డిపోలో ఉన్నాం. ఇక్కడనే అధికారులు ఈ అల్ఫోజలం ఉన్నట్లు గుర్తించి పక్కా సమాచారం మేరకు వచ్చి దాడి చేసి అబ్కారీ శాఖ అధికారులు వారిని పట్టుకోవడం జరిగింది. చెప్పండి, అసలు ఏంది మీ ప్రాబ్లం ఏంది? ఇప్పుడు ఇక్కడ నిషేధిత మందు, కల్లులో కలిపి మందు దొరికినట్టు తెలుస్తుంది, మూసివేశారు. మీరేం చెప్తున్నారు? నాకు 40 సంవత్సరాలు, మా అమ్మకి 70 సంవత్సరాలు. ఒక గిలాస్ కళ్ళు తాగుతూనే బతుకుతుంది. అది ఏదో నువ్వు అన్నం పెడుతున్నది తింటున్నా, అలా ఇష్టం పెడుతున్నావా, నువ్వు అన్నం పెడుతున్నావు నాకు తెలియదు. ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ ఘటన జరిగినప్పటి నుంచి ఎక్సైజ్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే అల్ఫోజలం కూడా పట్టుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ కల్తీ కల్లు వ్యవహారాన్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో ఉన్నటువంటి వారు మాత్రం తమకు కళ్ళు దొరకకుంటే బతికే పరిస్థితి లేదు అని చెప్పి వారు అంటున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం కల్లు దుకాణాలకు పర్మిషన్ ఇచ్చింది. చెట్ల నుంచి తీసిన స్వచ్ఛమైన కల్లుని అమ్మాలని కండిషన్ పెట్టింది. కానీ కల్లు దుకాణాల నిర్వాహకులు తమ ఇష్టం వచ్చినట్లు కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారు. మెజార్టీ కల్లు దుకాణాల్లో ప్రమాదకర రసాయనాలతో తయారవుతున్న కల్లునే అమ్ముతున్నారని టీవీ9 నిఘాలో బయటపడింది. హైదరాబాద్ లో కల్తీ కల్లు ఘటనకు సంబంధించి కల్లు కాంపౌండ్ యజమానితో పాటు 7గురిని పోలీసులు అరెస్టు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 3 కల్లు కాంపౌండ్లపై ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేసింది. ముషీరాబాద్ లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కల్లు కాంపౌండ్ ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. బాధితుల మరణాలకు కల్లులో అల్ఫ్రాజోలం, డైజోఫామ్ లాంటి రసాయనాల మోతాదు పెరగడమే కారణమని అనుమానిస్తున్నారు. కల్తీ కల్లు ఎపిసోడ్లో ఒకవైపు అరెస్టులు, దర్యాప్తు కొనసాగుతుండగా మరోవైపు ఈ మ్యాటర్ పొలిటికల్ టర్న్ తీసుకోవడం హీట్ పెంచుతోంది.